రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో ఈసారి గాలి మారుతోందా? ఈసారి కొత్త గాలి వీస్తోందా? అక్కడ రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు రాబోతోందా? గత 15 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మమతా బెనర్జీకి ఈసారి ఎదురుగాలి వీస్తోందా? దీనివల్లనే ఆమె ఆవేశకావేశాలకు లోనై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? సర్ దగ్గర నుంచి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దగ్గర నుంచి, సుప్రీంకోర్టుకు వెళ్ళడం దగ్గర నుంచి, ఎన్నికల సంఘాన్ని విమర్శించడం కావచ్చు, ఆఖరికి యావత్ భారతదేశానికి గౌరవ ప్రతీక అయినటువంటి రాష్ట్రపతి విషయంలో కూడాను అవాకులు చెవాకులు మాట్లాడటం వరకు, ఇవన్నీ కూడాను ఆమె ఫ్రస్ట్రేషన్ వల్లనే బయటకు వస్తున్నటువంటి విషయాలు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గతసారి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకుంది. ముఖాముఖి పోటీ గనక చేసినట్టయితే ఆమె ఏ అంశాల్ని లేవనెత్తుతుందో ఆ గేమ్లో గనక పడ్డట్టయితే మనం దెబ్బతింటామన్నటువంటి విషయాన్ని బీజేపీ గుర్తించింది. ముఖ్యంగా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ చాలా చిన్న చిన్న విషయాల్లో బెంగాలీ సెంటిమెంట్ని, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకి గౌహటి నుంచి కలకత్తాకి వచ్చేటటువంటి వందే భారత్లో వెజిటేరియన్ మీల్ సర్వ్ చేస్తే నాన్ వెజిటేరియన్ మీల్ తినడం బెంగాలీ హక్కు, మాచ్ భాత్ అంటే చేపలు లేనటువంటి ఫుడ్ మాకు అసలు అలవాట్లేదు కాబట్టి బెంగాల్ని అవమానించినట్టు అవుతుంది అని దీన్ని ఒక ఇష్యూగా చేసే ప్రయత్నం చేసింది. ఈ రకంగా చాలా చిన్న చిన్న విషయాలను ఇష్యూస్గా చేసి బెంగాలీ వర్సెస్ నాన్ బెంగాలీ, అవుట్ సైడర్, ఈ విషయాన్ని ఆమె లేవనెత్తే ప్రయత్నం చేసింది. బీజేపీ ఆ గేమ్లోకి వెళ్ళలేదు. ఈసారి నిరుద్యోగము, ఉపాధి లేకపోవడము, పేదరికము, రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడము, మతోన్మాదము, ఈ అంశాలపైనే బీజేపీ ఫోకస్ చేస్తోంది. బీజేపీ పరివర్తన యాత్ర అని 5,000 కిలోమీటర్ల పొడవైనటువంటి పరివర్తన యాత్రని ఏకకాలంలో 9 ప్రాంతాల నుంచి 9 మంది ప్రధాన నాయకులు ప్రారంభించారు. ఇది కలకత్తాకు వచ్చి చేరుతుంది. దీనిలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బూత్ని, ప్రతి బూత్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కనెక్ట్ చేసేటటువంటి పనిని బీజేపీ పెట్టుకుంది. ఇది చాలా ఘనంగా జరుగుతోంది. దీనికి వస్తున్నటువంటి రెస్పాన్స్ చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇంటింటి వరకు వెళ్ళి ఓటర్ని కలిసేటటువంటి ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా గతంలో ఎన్నికలు, ఆ తర్వాత ఈసారి ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఓటర్ల జాబితా, దీనికి సంబంధించిన సామాజిక వర్గాలు, ఈ డేటాని పూర్తిగా ఉపయోగించుకుంటూ మైక్రో లెవెల్ ప్లానింగ్ చేస్తూ పెద్ద పెద్ద కార్యక్రమాలు కాకుండా చిన్న లెవెల్లో పనిచేయటం, గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ని పెంచుకుంటూ ఈ యాత్ర జరుగుతోంది. ఇటీవల ఒక సర్వే సంస్థ 5 బెంగాల్ జిల్లాల్లో చాలా డీటెయిల్డ్ సర్వే నిర్వహించింది. ఆ సర్వే పురూలియాలో, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో, అదేవిధంగా పశ్చిమ బర్ధమాన్ జిల్లా, ఝార్గ్రామ్, బాంకురా, ఈ ప్రాంతాల్లో, ఈ 5 జిల్లాల్లో చేసింది. ఈ 5 జిల్లాల్లో ఆసక్తికరమైనటువంటి ఫలితాలు వెలువడ్డాయి. పురూలియాలో గతంలో బీజేపీ 9 సీట్లలో 6 సీట్లను గెలుచుకుంది. 3 తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి, ఈ రోజుకున్నటువంటి వాతావరణంలో 6 సీట్లు బీజేపీ అఖండ విజయం సాధించవచ్చును. 3 చోట్ల పోటాపోటీగా ఉంది. బీజేపీ కొద్దిగా ప్రెషర్ పెట్టి పనిచేసినట్లయితే విజయం సాధించవచ్చును. జిల్లాని క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వెస్ట్ మిడ్నాపూర్లో గతంలో బీజేపీ 15 సీట్లలో 2 సీట్లు గెలుచుకుంది. ఈసారి అక్కడ 1 సీటు ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది. కానీ 4 సీట్లలో చాలా పోటాపోటీగా ఉంది. కాబట్టి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తే 2 సీట్ల నుంచి 5 సీట్లకి పార్టీ పొజిషన్ ఇంప్రూవ్ అయ్యేటటువంటి స్థితి ఉంది. అదేవిధంగా ఝార్గ్రామ్ జిల్లాలో గతసారి 4 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఆ 4 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 0, 1 సీటు కూడా రాలేదు. ఈసారి
4 సీట్లలో 3 సీట్లలో బీజేపీకి అనుకూలత వ్యక్తమవుతోంది. ఆధిక్యత, స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపిస్తోంది. ఇప్పటికీ ఇంకా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మిగతావి ఏమీ రాకుండా ఈ రోజుకు ఉన్నటువంటి వాతావరణం అది జనరల్ పబ్లిక్ మూడ్ ఇది. బాంకురా జిల్లాలో గతంలో బీజేపీ 12 సీట్లలో 8 సీట్లు గెలుచుకుంది. ఈసారి 12 సీట్లలో 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అన్నది ఈ సర్వే అంచనా. ఇది 5 జిల్లాలకు సంబంధించింది. ఓవరాల్గా ఉత్తర బెంగాల్లో బీజేపీ గతంలోనూ బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి ఈసారి కూడా పర్ఫార్మెన్స్ అలాగే ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ ఈసారి కొద్దిగా గట్టిగా సిస్టమేటిక్గా గనక ప్రయత్నించినట్టయితే అధికారంలోకి రావచ్చు, లేదా అతిపెద్ద పార్టీగా అవతరించేటటువంటి అవకాశం ఉంది. బీజేపీకి ఎడ్జ్ ఉంది. ఇవి సర్వేలు చెబుతున్నటువంటి విషయము. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2015 బెంగాల్ మొదటి నుంచి కూడా బీజేపీకి కొరకరానికోయి. ఎందుకంటే 2015 నుంచి బీజేపీ ఇప్పటి వరకు 5 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలు కావచ్చును, 2014 లోక్సభ ఎన్నికలు కావచ్చును, ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు అన్నీ కలిపి 5 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతూ వచ్చింది. 2వ పొజిషన్లో ఉంది, అది వేరే విషయం. కానీ 1వ పొజిషన్లోకి రాలేకపోయింది. ఈసారి రాగలుగుతుందా, గాలి మారుతోందా అన్నదే ప్రశ్న. ఇంకా ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి పూర్తిగా రాజుకోలేదు. ఒక్కసారి ఎన్నికల డేట్లు ఖాయమైపోయేటప్పటికీ వాతావరణం ఇంకా మారేటటువంటి సూచన ఉందని, అవకాశం ఉందని బీజేపీ చాలా గట్టిగా నమ్ముతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.